నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్. అగ్నివీర్ వాయు ఉద్యోగాలు. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్ స్కీమ్లో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. అగ్నివీర్ వాయు 2025 ఖాళీల భర్తీకి ఐఏఎఫ్ ఆన్లైన్ దరఖాస్తులు కోరుతుంది. పరీక్ష ఫీజు 550. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు 8 జూలై 2024 నుంచి ప్రారంభమవుతాయి. అర్హులైన అభ్యర్థులు 28 జూలై 2024 లోపు దరఖాస్తు చేసుకోవాలి. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాళీలు. గుజరాత్ వడోదరలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రధాన కార్యాలయంలో రెగ్యులర్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా బీఓబీ శాఖల్లో కార్పొరేట్ అండ్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిటర్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఫారెక్స్ అక్విజిషన్ అండ్ రిలేషన్షిప్ మేనేజర్, ఫారెక్స్ అక్విజిషన్ అండ్ రిలేషన్షిప్ మేనేజర్, క్రెడిట్ అనలిస్ట్, రిలేషన్షిప్ మేనేజర్, సీనియర్ మేనేజర్ బిజినెస్ ఫైనాన్స్ వీటికి ఉద్యోగ భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. మొత్తం పోస్టులు 168. అప్లికేషన్ ఫీజు 600. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 2 జూలై 2024. క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల సందడి. మండల స్థాయి పోటీలు ఈ రోజు నుంచి 25 వరకు ఉంటాయి. జిల్లా స్థాయి పోటీలు 27 నుంచి 30 వరకు. రాష్ట్ర స్థాయి పోటీలు జూలై 8 నుంచి 12 వరకు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకి ఇంకో ఛానల్లో ఉంటాయి. మరి ఇంకో ఛానల్ కాదు, ఇంకో వీడియోలో కూడా ఉంటాయి, చూడండి. మొత్తం సీట్లు హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లో 40 ఉంటాయి. 4th క్లాస్ అడ్మిషన్లు ఇవి. వివిధ మన రాష్ట్రం మొత్తంలోని 4వ తరగతిలో ప్రవేశాలకు మండల స్థాయిలో పోటీలు నిర్వహించి ప్రతిభ కనపరిచిన వారిని జిల్లా స్థాయి పోటీలకు పంపిస్తారు. ఈ ఆటల్లో శిక్షణ ఉంటుంది. ఫుట్బాల్, అథ్లెటిక్స్, ఫెన్సింగ్, జూడో, వాలీబాల్, బాక్సింగ్ ఇవన్నిట్లన్నా క్రీడలతో పాటు 4th క్లాస్ నుంచి ఇంటర్ వరకు పైసా ఖర్చు లేకుండా విద్యార్థుల పూర్తి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక్కో బృందానికి ఒక్కొక్క కోచ్ చొప్పున నియమిస్తారు. రోజు ఉదయం 6 నుంచి 8:30 వరకు, సాయంత్రం 4:30 నుంచి 6:30 వరకు శిక్షణ ఇస్తారు. పోటీలు ఈ అంశాల్లో ఉంటాయి. 3వ తరగతి పూర్తి చేసిన వారు అర్హులు. 2015 1 ఆగస్టు 31 2016 మధ్య పుట్టి ఉండాలి. ఈ విధంగా ఉన్నాయి. ఇకపోతే ఏ పత్రాలు అవసరం ఉంటుంది అంటే విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ పత్రాలతో ఎంపిక పోటీలకు హాజరు కావాల్సి ఉంటుంది. పాఠశాల బోనాఫైడ్, 3rd క్లాస్ పాస్ ప్రోగ్రెస్ కార్డు, అధికారులు జారీ చేసిన క్యాస్ట్, పుట్టిన తేదీ ధ్రువపత్రాలు, 10 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు, ఇవన్నీ జిరాక్స్ మరియు ఒరిజినల్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. నిష్పక్షపాతంగా ఇవన్నీ పోటీలు జరుగుతాయి కాబట్టి ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. సిఐటిడిలో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్. దీనికి మరి ఎవరిని కలవమంటారు సార్ అంటే మీకు దగ్గరలో ఉన్న జెడ్పిహెచ్ఎస్ పీటీ సార్ని కలవండి, లేకపోతే డైరెక్ట్ ఇక్కడ మీరు కన్సల్ట్ అయినా సరిపోతుంది. హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్లో ఉన్న స్పోర్ట్స్ స్కూల్లో. సిఐటిడిలో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్. బాల్నగర్లోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్లో పీజీ కోర్సులు, ఎంఈ స్పెషలైజేషన్లు ఈ విధంగా ఉన్నాయి. క్వాలిఫికేషన్ ఏఐసిటిఈ గుర్తింపు పొందిన కాలేజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఈ విధంగా కంప్లీట్ చేసి ఉండాలి. ప్రోగ్రామ్ ఫీజు రెగ్యులర్ అభ్యర్థులు సెమిస్టర్కు 41,000, స్పాన్సర్డ్ అభ్యర్థులు 51,000 చెల్లించాల్సి ఉంటుంది. అటనమస్ ఫీజు కింద 9,000, కాషన్ డిపాజిట్ కింద 1,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకైతే 1,500, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 750. దరఖాస్తుకు చివరి తేదీ జూలై 12. ఎంట్రన్స్ ఎగ్జామ్ జూలై 14 ఉంటుంది. పరీక్ష కేంద్రం హైదరాబాద్. వెబ్సైట్ సిఐటిడి ఇండియా ఓఆర్జీ. నల్సార్లో సర్టిఫికేట్ కోర్సులు, షార్ట్ టర్మ్ సర్టిఫికేషన్ కోర్సులు ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. ఇందులో ప్రధాన అంశం సైబర్ క్రైమ్స్, ఇన్వెస్టిగేషన్ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్ యూజింగ్ ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ దాని మీద టూల్స్ అండ్ టెక్నిక్స్ మీద వీళ్ళు ఇస్తున్నారు. ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 70 సీట్లు ఉన్నాయి. నల్సార్ విద్యార్థుల కోసం 10 సీట్లు ప్రత్యేకించారు. కోర్సు ఫీజు 6,000. ప్రోగ్రామ్ సెషన్స్ జూలై 5 నుంచి 7 వరకు. దరఖాస్తుకు చివరి తేదీ జూలై 4. వెబ్సైట్ nalsar.ac.in. ఏఎన్యు ఐసెట్ పీజీ సెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు ఆంధ్రప్రదేశ్ నుంచి డేట్ పొడిగించారు.
జూలై 2వ తేదీలోగా ₹1000 లేట్ ఫీజు తోటి ఆఫ్లైన్లో ఐసెట్కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అర్హత పరీక్ష జూలై 3న నిర్వహిస్తారు. ఐసెట్ పరీక్ష ద్వారా ఎంబీఏ కేటగిరీలో 8 కోర్సులకు ప్రవేశం కల్పిస్తారు. పీజీ సెట్ 2024కు సంబంధించి దరఖాస్తు గడువు జూలై 18 వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు. ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, ఎంఈడి తదితర పీజీ కోర్సులో ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు వెబ్సైట్లో చూడొచ్చు. హెచ్పిసిఎల్లో ఇంజనీర్లు 247 ఉన్నాయి. ముంబైలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్లో ఈ విధంగా పోస్టులు ఉన్నాయి. మీకు క్వాలిఫికేషన్ ఉంది. పోస్టును అనుసరించి డిగ్రీ, బీఈ, బీటెక్, సిఏ, ఎంసీఏ, ఎంబీఏ ఈ విధంగా కోర్సులు ఉన్నాయి. దరఖాస్తు రుసుము ఈ విధంగా ఉంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 30. వెబ్సైటు ఇది హిందుస్థాన్ పెట్రోలియం. నీలిట్లో డిప్లొమా, డిగ్రీ, పీజీ అగర్తలాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. దీంట్లో ఇంజనీరింగ్, డిప్లొమా, బీసీఏ, ఎంఎస్సీ, ఐటీ ప్రోగ్రాంలలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నారు. ఇంజనీరింగ్, డిప్లొమా అర్హత కనీసం 35% మార్క్స్ తోటి 10th పాస్ అయి ఉండాలి. మొత్తం 60 సీట్లు ఉంటాయి. ఒక్కో దానిలో 60 సీట్లు, మొత్తం 120 సీట్లు ఉన్నాయి. బీసీఏ, బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఎంఎస్సీ, ఐటీ. దరఖాస్తు ఫీజు లేదు. ఆన్లైన్, ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జూన్ 28. అభ్యర్థుల మెరిట్ లిస్ట్ విడుదల జూలై 3. ఎంపికైన అభ్యర్థుల మొదటి లిస్ట్ జూలై 4 ఉంటుంది. నిలిట్ అడ్మిషన్స్ .in అనేది వీళ్ళ వెబ్సైట్. బెన్నులో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఛానల్లో ఈరోజు పోస్ట్ చేసిన చూడండి. మొత్తం 32 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా దీనికి లాస్ట్ డేట్ జూలై 11. belindia.in వెబ్సైట్. ఎన్ఎఫ్ఎల్లో ఇంజనీర్లు ఈ విధంగా ఇంజనీర్ పోస్టులు ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ జూలై 1. వెబ్సైట్ ఇది. ఐఐఎఫ్టీలో సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ క్యాంపస్ ఆన్లైన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ఏఐ అండ్ ఎంఎల్ ఇన్ ఫైనాన్స్ ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది. ప్రోగ్రామ్ వ్యవధి 20 గంటలు. వారాంతంలో శిక్షణ ఇస్తారు. దీనికి ఫీజు మొత్తానికి ఎంత ఉంది అంటే 20,000 ప్లస్ జిఎస్టీ. ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ జూన్ 25. ప్రోగ్రామ్ జూన్ 19 నుంచి స్టార్ట్ అవుతుంది. ఐఐఎఫ్టీ ఏసీ.in అనేది వీళ్ళ వెబ్సైట్. న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ దీంట్లో కూడా సర్టిఫికేట్ కోర్సులు ఇస్తున్నారు. దీనికి లాస్ట్ డేట్ జూలై 20. వెబ్సైట్ ఐఐఎఫ్టీ ఏసీ.in. మహిళలకు టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ. తిమ్మాపూర్, కరీంనగర్ నుంచి ఎస్బీఐ ఆధ్వర్యంలో మహిళలకు టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని ఆసక్తి గల మహిళలు ఆధార్, రేషన్, 10th మెమోతో పాటు 5 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో శుక్రవారం నుంచి జూన్ 30 వరకు తిమ్మాపూర్లోని కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటారు. జూలై 1 నుంచి టైలరింగ్లో, 2 నుంచి బ్యూటీ పార్లర్ మేనేజ్మెంట్ శిక్షణ ప్రారంభమవుతాయి. 18 నుంచి 45 సంవత్సరాల వయసు ఉండాలి. వీటన్నం ఇంకా డౌట్లు ఉంటే ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. వర్డ్ ఆఫ్ ది డే గ్రాటిట్యూడ్, కృతజ్ఞత, ధన్యవాదాలు. గ్రాటిట్యూడ్ ఈస్ ఏ నౌన్ దట్ రిఫర్స్ టు ద క్వాలిటీ ఆఫ్ బీయింగ్ థ్యాంక్ఫుల్, ఏ రెడీనెస్ టు షో అప్రిషియేషన్ ఫర్ అండ్ టు రిటర్న్ కైండ్నెస్. సినోనిమ్స్ అంటే సేమ్ మీనింగ్స్. అప్రిషియేషన్ గ్రేట్ఫుల్, యాంటోనిమ్స్ థ్యాంక్లెస్నెస్, disregard. Usage: she felt a deep sense of gratitude for the support her friends provided during her tough times. Expressing gratitude can significantly improve your overall well-being and happiness. ఇవి ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.